వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని ప్రజలు గెలిపించారని 175 స్థానాల్లో 164 అసెంబ్లీ సీట్లు 21 ఎంపీ స్థానాలు కట్టబెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఫామ్ ఫండ్ భూమి పూజ అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన పవన్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో అవసరమన్నారు. ఆయన 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుతున్నారని తెలిపారు. రాయలసీమలో నీటి నిల్వల కొరత తీరాలన్నారు. మేలోపు 1,55,000 నీటి కుంటలు పూర్తి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వర్షాల సమయంలో ఇవి నిండితే టీఎంసీ నీళ్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్ గా ఎదిగి ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి 2019లో నాకు అభిమానిగానే కాదు, ఆయన రాష్ట్రానికి సేవ చేయాలన్న ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు, ఒకరు శశిభూషణ్ గారు అయితే ఇంకొకరు కృష్ణతేజ గారు. అందుకని ఈ రోజు మనం పల్లి పండుగ కార్యక్రమం చేసిన, జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నా, దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా. నేను ఒక మాట చెప్పగలను, నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను. కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో 100% సీసీ రోడ్స్ అయిపోయిన మన కర్నూలులో అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు, కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్. ఇందాక వేదిక పైన చూస్తూ ఉంటే అందరూ నందికొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకున్నప్పుడు మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదు మిగతా వాళ్ళని అడగాలనిపించింది. మీరందరూ గ్యాంగ్ అప్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే షణ్ముఖ్ గారికి ఐఎఫ్ఎస్ అధికారి, డైరెక్టర్ నరేగా, వారికి కూడా అని మేము నరేగాకి తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో సరిగ్గా జాతీయ ఉపాధి హామీకి పథకం కాదు, మొన్న గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం సగటు బతుకు తెరువు లేక ఇబ్బంది పడుతున్న కూలి సోదరి మనకి చేయడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది. అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో. అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం. అలాగే వారితో పాటు మనకి శ్రీమతి భవ్య గారికి, ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు. డీలిమిటేషన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకున్నాం. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాం. అస్తిత్వం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందే. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తోందన్నారు కేటీఆర్. Tyranny of majority, sir, we understand what exactly it means to come out of a larger setup and create a small state. We fought against Delhi, and we fought against the forces for about 14 years to achieve our dream. A long fraught battle it was. We of course draw a lot of inspiration from the people of Tamil Nadu on how to preserve our identity and fight for our rights in a federal setup, because the whole Dravidian movement is a beacon of light for all of us across the country in terms of fighting for our rights and fighting for our spirit. We of course also are aware that the 5 South Indian states are at the receiving end, as was enunciated by Shri Vijayan ji, Shri Revanth Reddy ji, and also eloquently by D.K. Shivkumar ji, of the union government's policies. Despite demonstrating robust growth across sectors, these states have been victims of apathy and discrimination. Let me remind all of us, we live in the world's largest democracy, India. But democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. While any true federal government would incentivize high-performing states, we have a dispensation today in India that rewards laggards and penalizes achievers. South Indian states, we all know, have been
pioneers in administration, in education, in economic production, yet we are penalized with reduced political power. This is not just an imbalance, but it is a political and fiscal centralization that is looming large. History will not forgive us if we do not speak up, because this is the time I think we have to unite. We have to fight against this fundamental inequity. We also need to remember those who have contributed significantly cannot be penalized, cannot be discriminated against. Despite contributing to 36% of India's GDP from the 5 southern states, we are receiving smaller share of central resources, which is also raising a huge concern on fiscal centralization. Delimitation will also create a situation where fiscal resources will also be centralized, much to the chagrin, much to the detriment of South Indian states. If we allow this to continue, I fear that as South Indian leaders, we will be doing a great జనాభా ఆధారంగా సరిహద్దుల విభజన జరగకూడదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణను ఖచ్చితంగా అనుసరిస్తున్న రాష్ట్రాలను శిక్షించడానికి ఈ విధమైన విభజన ఒక రాజకీయ వ్యాయామంగా పనిచేస్తోందన్నారు. జనాభా కట్టడికి కృషి చేసిన రాష్ట్రాల హక్కులను కాపాడాలని కేంద్రాన్ని కోరారు. సీట్ల పంపిణీ, నిధుల కేటాయింపులు వంటి అంశాల్లో జనాభానే ప్రామాణికమైతే అభివృద్ధి చెందే రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ న్యాయబద్దంగా, సమగ్రంగా జరగాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దక్షిణ రాష్ట్రాలని ఒకే గొంతుతో స్పందించాలన్నారు. உணர்ந்துதான் இந்திய அரசியலமைப்பு சட்டத்தை வகுத்த மேதைகள் இந்தியாவை கூட்டாட்சி கொண்ட ஒன்றியமாக கட்டமைத்தார்கள். பல்வேறு காலகட்டங்களில் இந்த கூட்டாட்சி தன்மைக்கு சோதனை வந்தாலும் அதனை ஜனநாயக அமைப்புகள், இயக்கங்கள் தடுத்து வந்துள்ளன. அத்தகைய சோதனையும் ஆபத்தும் தான் இப்பொழுதும் வந்துள்ளது. இதனை உணர்ந்துதான் நம் அனைவரும் கூடியிருக்கிறோம். என்னை பொறுத்தவரையில் இந்திய கூட்டாட்சியை காக்கும் வரலாற்றின் மிக மிக முக்கிய நாளாக இந்த நாள் அமையப் போகிறது. தொகுதி மறுசீரமைப்பு பற்றி நான் உங்களுக்கு அதிகமாக விளக்க வேண்டிய அவசியம் இல்லை. வரவிருக்கின்ற அல்லது எதிர்காலத்தில் நடைபெறுகின்ற சென்சஸ் அடிப்படையில் மேற்கொள்ளவிருக்கும் மக்கள் தொகை அடிப்படையிலான தொகுதி மறுசீரமைப்பு என்பது நம்மை போன்ற மாநிலங்களை வெகுவாக பாதிக்கப் போகிறது. மக்கள் தொகையை பல்வேறு சமூக நலத்திட்டங்கள் மூலமாக கட்டுப்படுத்திய நம்மை போன்ற மாநிலங்கள் அதன் காரணமாக நாடாளுமன்ற தொகுதியின் எண்ணிக்கையில் நமது பிரதிநிதித்துவத்தை அதிகம் இழக்க நேரிடும். எனவேதான் இதனை நாம் கடுமையாக ஆணித்தரமாக எதிர்க்க வேண்டிய காலகட்டத்தில் இருக்கிறோம். தற்போதைய மக்கள் தொகை அடிப்படையில் தொகுதி மறுசீரமைப்பை ஏற்றுக்கொள்ள முடியாது என்பதில் நாம் அனைவரும் உறுதியாக இருக்க வேண்டும். மக்கள் பிரதிநிதிகளின் எண்ணிக்கை குறைவதன் மூலமாக நமது எண்ணங்களை சொல்வதற்கான வலிமை குறைகிறது. இந்த ஆண்டு காலமாக மணிப்பூர் மாநிலம் பற்றி எரிகிறது. 2 ஆண்டு காலமாக மணிப்பூர் மாநிலம் பற்றி எரிகிறது. அதனால் நீதிக்கான அவர்களின் குரல்கள் புறக்கணிக்கப்படுகின்றன. ஏனென்றால் நாட்டின் கவனத்தை ஈர்க்க அவர்களுக்கு அரசியல் வலிமை இல்லை. எனவே நாடாளுமன்ற தொகுதிகளின் எண்ணிக்கை குறைவது அல்லது நமது பிரதிநிதித்துவம் குறைவது என்பதை நம்முடைய அரசியல் வலிமையை குறைப்பதாகத்தான் பார்க்க வேண்டும். இது வெறும் எண்ணிக்கையை பற்றியது மட்டுமல்ல, இது நமது அதிகாரம், நமது உரிமைகள் மற்றும் நமது எதிர்காலத்தின் நலன்களை பற்றியது. பிரதிநிதித்துவம் குறைந்து வருவதால் நமது மாநிலங்கள் நமக்கு தேவையான நிதியை பெறுவதற்கு கூட போராட வேண்டி வரும். நமது விருப்பமில்லாமல் நமக்கான சட்டங்கள் வடிவமைக்கப்படும். நமது மக்களை பாதிக்கும் முடிவுகள் நம்மை அறியாதவர்களால் எடுக்கப்படும். பெண்கள் அதிகாரம் అడవదిల్ తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుమల పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు భూమన ఘాటుగా స్పందించారు. హిందువులకు మాత్రమే ఆలయ ప్రవేశం అన్న తీర్మానంపై వైఎస్సార్ పాలనలో తీసుకున్నదని, అదే విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు. మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరదీసినారు. ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా
ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తాము అని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్టు యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది. మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము. అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రచార ఆర్భాటంతో నేను తప్ప ఇంకెవరూ వెంకటేశ్వర స్వామి భక్తులే లేనట్టుగా ఆయన నిన్న తమాషగా మాట్లాడాడు. ఇంకొక విషయాన్ని, వెంకటేశ్వర స్వామి ఏపీకి వెంకటేశ్వర స్వామి అరకు కాఫీ, కూచిపూడి నృత్యము ఈ 3 వారసత్వ సంపదలు అన్నాడు. అంటే కలియుగ వెంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తావా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ 3 వారసత్వ సంపదలు దీన్ని పరిరక్షించుకుంటాము అంట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుక్షేత్రంలో ఆయన వెలసినటువంటి అత్యంత పుణ్యక్షేత్రాన్ని అరకు కాఫీతో పోల్చటము అంటే మీకు ఏ పాటి భక్తి ఉన్నదా లేకపోతే ప్రచార యావ ఉన్నదా అన్నది ఈ ఒక్క ప్రకటన ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి నేనంటున్న మీ విమర్శ కాదు, మీరు నిన్నన్నటువంటి మాటలు. శ్రీవాణి నిధులతో అత్యంత అద్భుతంగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జాప్యం విషయమై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యాగాలు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యం రహదారుల అభివృద్ధికి కేటాయించలేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. చెప్పిండ్రు అది ఎక్కడ నీళ్లు వస్తలేవు, ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ పైపులు లేవు. అదే సరే, నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే, ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది, వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది, లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టోర్ లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో, 3 గైడర్స్ నిలబడించడం ఎస్క్రూ పడికే కాలే అధ్యక్ష, ఒప్పించినా అని చెప్పినా నీళ్ళు ఉన్నప్పుడు అయిపోయిందంటే ఇక నీళ్ళు అయిపోయి ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, ఎవరు చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తుండే. ఇక పోయి చూద్దాం. ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్విన్స్ చేసి ఆయన ఏమంటాడు, దీన్ని ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పిన సాబ్ ఐజాయితో 2 साल लगता टेंडर लगने के वाले ये फोरक्लोज లేక. అదే విధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పిన మీరు కంపెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేసుకోండి. 6 లేన్ చేయాలంటే ఎమ్మెల్యే డిపిఆర్ ఇచ్చిండు, 4th month లో డిపిఆర్ టెండర్ అయిపోయింది. వారు రిపోర్ట్ ఇచ్చినాక 4th month లో 6 లేన్ స్టార్ట్ చేపించారు. సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతో చేసుకొచ్చిన బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరియట్ కట్టాలి, చండీగ్రామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరియట్ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలన్నా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి, నా పని అది, వారి పని అది. అందుకని మీరు మళ్ళా వేరే ఫామ్లో రమ్మండి సార్, అన్ని మాట్లాడదాం. సార్ థ్యాంక్ యూ. 1 minute సార్, 1 minute సార్. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ 1. నంబర్ 2, సార్ నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు, సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే సార్. మాకు
ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్. సార్ వారు సార్ తిరుపతిలో ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన అనుమతులను రద్దు చేసిన నిర్ణయాన్ని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్వాగతించారు. ఆలయం పరిసరాలను టెంపుల్ కారిడార్ గా ప్రకటించి భవిష్యత్తులో కమర్షియల్ కట్టడాలు నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారి భక్తుల ఆధ్యాత్మిక శాంతి భద్రత కోసం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. దేవస్థానాల చుట్టుపక్కల వ్యాపార ఉద్దేశాలతో కట్టడాలు ముచ్చుతలకెక్కినట్లు ఉంటాయని వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి అధికారికి ఉందన్నారు. భవిష్యత్తులో భక్తుల మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే దిశగా టీటీడీ కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. స్టార్ హోటల్ అంటే దాంట్లో బార్లు, పబ్బులు, మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దుపరుస్తూ నిన్న వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. కోట్లాది మంది భక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా పరకామని గతంలో శ్రీవారి హుండీలో మనం ఎక్కడున్నామో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవన వెంకటేశ్వర స్వామి పరకామనిలో దాదాపు కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది. దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి ఆ రాజీలో కూడా పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండడాన్ని నేను లోకేష్ బాబు దృష్టికి నేను తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద కూడా నేను బోర్డులో కూడా దీని మీద అబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ఈవో గారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఈరోజు దీని మీద సిఐడి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాను. తిరుమలలో పరకామనిలో జరిగినటువంటి అవకతవకల మీద పరకామనిలో 100 కోట్ల రూపాయలు పైచులకు ఈ విదేశీ నోట్లని దొంగలించారు. దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రాజీ చేశారు. దాని మీద ఒక సిఐడి ఎంక్వైరీ జరగాలి. దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు దాన్ని ఎవరెవరు అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో దాంట్లో కోట్ల రూపాయలు ఎవరెవరు ఎక్కడెక్కడ చేతులు మారిందో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి నేను కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఇది రాబో రోజుల్లో తిరుమల క్షేత్రంలో ఎవరైనా సరే తప్పు చేసేదానికి భయపడే దిశగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా అన్యమతస్థుల విషయానికి వస్తే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. భగవంతుడి పట్ల నమ్మకం, విశ్వాసం లేని వారిని గౌరవప్రదంగా వారిని ఇక్కడి నుంచి పంపించేస్తామని చెప్పారు. అది కూడా చాలా స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారు ఉప్పు తింటూ ఇక్కడ స్వామివారి ప్రసాదము హారతి ముట్టని వారు అనారోగ్యంతో చేతికి సెలైన్ ఎక్కించుకుంటూనే ప్రజా దర్బార్లో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాలని 3 రోజుల క్రితమే ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది. అయితే కార్యక్రమం వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రజా దర్బార్లో పాల్గొని వారి నుంచి విడతలను స్వీకరించారు. దీంతో పలువురు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి యొక్క విలువను గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సందేశం ఇచ్చారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, భవిష్యత్తు తరాలకు భూగర్భ జలాలు అందించాలంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. భూగర్భ జలాల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. సాగునీటి పథకాలు, భూగర్భ జలాల అభివృద్ధిపై ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ దినోత్సవం ప్రజల్లో నీటి ప్రాముఖ్యతను మరింతగా పెంచాలని ఆకాంక్షించారు.
ప్రతి వ్యక్తి నీటి పొదుపులో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ. ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది. ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా అవనిగడ్డలో విజిలెన్స్ శాఖ అధికారులు ఆపరేషన్ గరుడ నిర్వహించారు. మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులను గుర్తించారు. నిబంధనలు పాటించని షాపులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. కొన్ని షాపుల్లో చలనం కలిగించే మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే ఈ విధానం ఆమోదయోగ్యం కాదని అధికారులు హెచ్చరించారు. షాపుల లైసెన్సులు, స్టాక్ రికార్డులు, సిబ్బంది అనుభవాలపై కూడా విచారణ కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. కొంచెం కౌన్సిలింగ్ సెషన్ ఉన్న వాటిని పెడితే ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంటికి హ్యాబిట్ అయిపోతుంది. అవి హిట్ అయిన తర్వాత వాళ్ళు దేమే గో టు క్రైమ్ అవుతుంది. అలా చూసుకోవాలి. ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ జాగర్లముడి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్న ఆయన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. టీటీడీ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రస్తుతం ఓ చిత్రంపై క్రిష్ పనిచేస్తుండగా ఆ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలుస్తోంది. దర్శనం అనంతరం పరిసరాల్లోని తీర్థ ప్రాంతాలను సందర్శించిన ఆయనకు భక్తులు అభిమానం వ్యక్తం చేశారు. చాలా కుట్టేస్తాం చిన్న సరిపోతుంది. కోర్ట్ టీం వస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో రోడ్లు వేయట్లేదని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారులు వేస్తామన్నారు. పీపీటీ, హ్యామ్ రెండు వేర్వేరు విధానాలని తెలిపారు. శాసనసభలో హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గత 10 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి 3,945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. నీ దానికి లేదని చెప్పిన, ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్ లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో పోవాలని నిర్ణయించు. పీపీపీ మోడల్ వేరు, హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారో నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో లేదని చెప్పిన.
అందరూ ఆలోచించుకొని మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవవాళ్ళే కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాను. మాజీ ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు సత్యదూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పినారు. దానికి ఒకటి 2 నిమిషాల్లో చెప్తా. ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు, మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినారు. అమెరికా ఇస్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్, దాంతో వస్తుంది. కానీ ఏం చేసింది అధ్యక్ష, వీళ్ళు మొత్తం 10 ఏళ్లలో వేసింది గత ప్రభుత్వం 112 కోట్లతో 10 ఏళ్లలో 6,668 కిలోమీటర్ రోడ్లని మాత్రమే కొన్ని రిపేర్ చేసిండు, కొన్ని మొత్తం తర్వాత నువ్వు చెప్పండి. మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తున్నా. అదేగా తర్వాత క్లారిఫై అడగని మళ్ళీ చెప్తా, క్లారిఫై అడగని చెప్పండి మళ్ళీ చెప్తాను. ఇది ఏ మండలంకి వెళ్ళి ఏ మండలం హెడ్ క్వార్టర్, ఏ ఊరికి వెళ్ళి ఏ మండలంకి వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్ గా మండలం అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ 6,600 కిలోమీటర్లు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి. అన్ని మండలాల పేర్లు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా, తొందరపడకండి. అన్ని తీసుకొని వచ్చిన నేను, ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు, మీరు బుకాయిస్తారని. దీనికోసం అధ్యక్ష 3,945 కోట్లు స్టేట్ బడ్జెట్లు 10 ఏళ్లలో, 4,167 కోట్లు ఆర్టిజన్ లోన్ తీసుకొని నిర్మించారు. ఆ లోను ఇప్పుడు మేము రీపేమెంట్ చేస్తున్నాం. మేము కట్టే అప్పులలో అదో భాగం ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది, ఆ అప్పులు కడతాం. అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష 10 ఏళ్లలో 3,945 కోట్లు మాత్రమే. ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం. ఇది 10 ఏళ్లలో చేస్తే ఈ 14 నెలల్లో అంటే మధ్యలో 3 నెలలు తీసేయండి, పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ, ఈ 14 నెలల్లో ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నయనా జైస్వాల్ తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో శ్రీవారి సన్నిధికి చేరిన ఆమె భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆమె రాకతో భక్తులు సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా స్పందించారు. నయనా మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో మరింత విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గౌరవం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. హరినారాయణ కృష్ణ అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకి వచ్చాను, శ్రీవారి దర్శనం చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది నాకు ప్రపంచంలోనే చాలా ఇష్టమైన ప్లేస్ తిరుమల. ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతి కొండ ఎక్కే కొద్దీ నాలో కొండంత ధైర్యం వస్తుంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నా ధైర్యము. మరియు మనం చూస్తే నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. మనసున్న మహారాజు దైవం ఒకటే. కావున కష్టపడి ఫలితము దైవాన్ని అందిస్తే సుఖము స్వాభావికంగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం చూస్తే అంధకార బంధురమైన కలియుగమున గతి తప్పిన మానవ జన్మానికి సూర్యుని వెలుగు లాంటిది ఈ తిరుమల శ్రీవారి దర్శనం అని నేను చెప్పగలను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది. రాబోయే యూరోప్లో జరిగే స్లోవేనియా ఓపెన్ గురించి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. సో అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేస్తాను అనేసి ఆశిస్తున్నాను. అండ్ రియల్లీ గ్లాడ్ టు బీ హియర్ టుడే.